హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మినిసో షాపింగ్ హాల్ ఫ్రెండ్స్. టైం వేస్ట్ చేయకుండా ఏంటంటే తీసుకున్నానో ఫటాఫట్ చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ అది వచ్చేసి ఒక మేకప్ పౌచ్ తీసుకున్నాను. ఇది చూడండి. ఇది తీసుకోవడానికి ఒక రీజన్ ఏంటంటే నా దగ్గర ఉన్న పౌచెస్ అన్ని చిన్న చిన్న క్లచెస్ అండ్ చిన్న చిన్న పౌచెస్ ఉన్నాయి. అందులో ఒక్కొక్క దాంట్లో ఫోన్ సరిపోతూ ఒక్కొక్క దాంట్లో మిట్టువి నావి కలిపి సరిపోవట్లేదు అనమాట. అందుకని ఇది సరిపోతుంది కదా అని ట్రావెల్ ఫ్రెండ్లీ అంటే ట్రావెల్ బ్యాగ్ టైప్లో ఉంటుంది కదా అని చెప్పి నేను తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ ఫ్రెండ్స్. ఇందులో నేను ఆల్రెడీ కొన్ని సామాన్లు పెట్టేశాను. ఇందులో కొన్ని సామాన్లు పెట్టేశాను. నా స్పెట్స్ బాక్స్ అండ్ ఒక లిప్స్టిక్ అండ్ తర్వాత ఒక మిర్రర్. బ్యాగ్ వచ్చేసి ఇది 250 రూపీస్. చాలా స్పేస్ ఎక్కువ ఉంది. నేను 2 వైప్స్ కానీ శానిటైజర్ కానీ మిట్టు ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ కానీ ఇందులో ఈజీగా పెట్టుకొని నేను ట్రావెల్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ మిర్రర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ ఇది. బట్ ఇది కాంపాక్ట్ మిర్రర్ టైప్ లో వచ్చింది. బట్ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఈ మిర్రర్ దాంట్లో. ఇది నాకు ఓపెన్ చేసి చూడడానికి అవ్వలేదు. ఫుల్ కంప్లీట్ ప్యాకేజింగ్ అనేది ఉంటుంది కదా, ఆ ప్యాకేజింగ్ టైప్ లో ఇచ్చారు ఇది. బట్ ఇది ఏంటంటే నాకు ఇలా మ్యాగ్నెట్ కావాలి, బట్ దీనికి మ్యాగ్నెట్ లేదు. ఇలా ఉంటే ఇలా నార్మల్గా ఉంటుంది తప్ప మ్యాగ్నెట్ ఏం లేదు. సో అందుకే డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఇట్స్ ఓకే. ఇంతకుముందు వీడియోస్లో మీరు ఇది చూసే ఉంటారు, మేబీ ఫేస్ ప్యాక్ వీడియోస్లో కానీ అలా చూసే ఉంటారు దీన్ని. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఐలాష్ కర్లర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీని ప్రైస్ వచ్చేసి అక్కడ ఎక్కువ 150, 250, 230 రూపీస్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. దీని ప్రైస్ వచ్చేసి 230 రూపీస్. ఐలాష్ కర్లర్ ఇది. ఇంతకుముందు ఐలాష్ కలర్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, బట్ అది నాకు అంతగా సపోర్ట్ చేయలేదు. మంచిది తీసుకుందాం అనుకుంటున్నాను, బట్ ఇది నాకు క్వాలిటీ కూడా అంత గ్రేట్గా లేదు. అంటే నేను కర్ల్ చేసుకుంటుంటే నాకు మరీ అంత కర్ల్ అయితే అవ్వట్లేదు ఐ ల్యాషెస్ అనేది. సో ఇట్స్ ఓకే. 230 రూపీస్కి నాకు ఓకే ప్రోడక్ట్ అనిపించింది. నేను ఆర్డర్లో చూపించట్లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మేకప్ టూల్స్ తీసుకున్నాను. అలిగేటర్ హెయిర్ క్లిప్స్. ఇవి ఇంత ముందు ఒక వీడియోలో చూసే ఉంటారు, హెయిర్ స్ట్రైట్నింగ్ వీడియో చేశాను కదా, మేబీ అదే అనుకుంటా, అందులో చూసే ఉంటారు దీన్ని మీరు. దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్. ఇవి ఏంటంటే మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు, హెయిర్ కలర్ వేసేటప్పుడు, బ్లో డ్రై చేసుకునేటప్పుడు బాగా యూజ్ అవుతాయి ఇలాంటి క్లిప్స్. మనం బ్యూటీ పార్లర్ సెలూన్స్ కనుక మీరు వెళ్ళినట్టయితే అక్కడ ఇలాంటివి మీరు ఈజీగా చూసే ఉంటారు. ఎప్పటి నుంచో వెతుకుతున్నాను, బట్ ఆన్లైన్లో చాలా చాలా ఎక్కువ ఉంది ప్రైస్ వీటివి. ఆఫ్లైన్లో ఫస్ట్ టైం ఇవి దొరికాయి నాకు. నెక్స్ట్ స్టేషనరీలో నేను ఒక మార్కర్స్ తీసుకున్నాను. ఈ 3 మార్కర్స్ తీసుకున్నాను. ఇది ఏంటంటే ఒకటి కొన్న 150 రూపీస్ అనట, అండ్ 3 కొన్న 150 రూపీస్ అనట. నేను ఓన్లీ ఒకటి తీసుకున్నాను, బ్లూ కలర్ తీసుకున్నాను. అక్కడ కౌంటర్ దగ్గర మనం బిల్లింగ్ వేస్తాం కదా, బిల్లింగ్ వేయించే దగ్గర అతను చెప్పాడు అనమాట, మీరు 3 తీసుకోండి మేడం, ఇలాగా అవుతుందని చెప్పి. సో నేను అక్కడ బోర్డు అనేది ఏం లేదు స్టేషనరీ దగ్గర, ఇలా మీరు 3 తీసుకుంటే 150 అలా ఏం లేదు. సో అందుకే నేను ఒకటే పిక్ చేశాను. సో ఫైనలీ 3 తీసుకున్నాను కాబట్టి ఒకటి రోజ్, ఒకటి పీచ్ టైప్ కలర్ వచ్చింది. రోజ్ కాదు ఇది రెడ్, ఇది బ్లూ. దీనికి ఏంటంటే 2 వైపులా ఉంది చూడండి. ఇది చూస్తే పెన్ నాప్ టైప్లో వచ్చింది. పెన్ లాగా ఉంది కదా ఇది. పెన్లా ఉంది కదా. అండ్ ఇటు చూస్తే మార్కర్, కంప్లీట్ మార్కర్ టైప్లో ఉంది. అంటే ఇప్పుడు సంథింగ్ ఏదైనా ఇంపార్టెంట్ వర్డ్స్ కానీ ఇంపార్టెంట్ సెంటెన్సెస్ కానీ అండర్లైన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా, సో అలా వచ్చింది ఇది. సూపర్గా నచ్చాయి నాకు ఈ మార్కర్స్ అయితే. స్టేషనరీ కొంచెం నోట్ బ్యాగ్స్ అండ్ నోట్ బుక్స్ కొంచెం కలర్ఫుల్గా డైరీస్ టైప్ ఉంటాయి కదా, నాకు అవి చాలా ఇంట్రెస్ట్ అవి కొనడానికి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఒక ఫోన్ బ్రాకెట్ అనేది తీసుకున్నాను. చూడండి, ఫోన్ బ్రాకెట్ తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ నేను యూట్యూబ్ గురించి అని తీసుకున్నాను. ఎక్కడ సెటప్ చేయాలో నాకు తెలియక ఇది తీసుకున్నాను, బట్ ఇది నాకు యూజ్ అవ్వలేదు. ఇది ఇలా తగిలిస్తే ఫోన్ దీనికి అటాచ్ చేయాలి కదా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది దీని గురించి. దీని ప్రైస్ వచ్చేసి 230 రూపీస్ ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఇది నేను తగిలించడానికి పెట్టేది ఇది బాగా పెద్దది అయిపోతుంది.
అందువల్ల దీనికి ఏంటంటే ఇంత మాత్రమే మనం ఇలా క్లిప్ పెట్టడానికి అవుతుంది కదా. సో నేను పెట్టాలనుకున్నది ఇంత ఉంది, ఇంత విట్లో ఉంది. సో నేను పెట్టినా సరే ఇది ఫట్మన్ వచ్చేస్తుంది మన వైపుకి. సో అందుకే ఇది ఇప్పుడు యూజ్ కాకపోయినా కంపల్సరీగా యూజ్ అవుతాయి ఇలాంటివి. సో దీని ప్రైస్ నేను చెప్పాను కదా 230 రూపీస్. ఎస్ 230 రూపీస్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఒక మేకప్ బ్రష్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది రొమాంటిక్ ఐస్ క్రీమ్ పౌడర్ బ్రష్. ఇది నేను కరెక్ట్గా చెప్పాలంటే ఇది నేను దీని ప్యాకేజింగ్ గురించి తీసుకున్నాను. అంటే అక్కడ ఓపెన్ చేయనివ్వట్లేదు. ఓపెన్ చేసి మనం బ్రిజిల్స్ అవి ఎలా ఉన్నాయి చెక్ చేసుకోవడానికి అలా ఓపెన్ చేయనివ్వట్లేదు. బట్ నేను 250 రూపీస్ దీని ప్రైస్. నేను ఆ 250 రూపీస్ కూడా దీని ప్యాకేజింగ్కి ఇవ్వాలని చెప్పి తీసుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ దీన్ని బ్రిజిల్స్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. ఇవి ఆల్రెడీ యూజ్లో పెట్టేసాను ఇది నేను. చూడండి ఇది మీకు లైట్లో కరెక్ట్ కనిపించట్లేదు కానీ ఇది చాలా షైనింగ్ ఇస్తుంది. చూడండి చాలా షైనింగ్ ఇస్తుంది ఇది అనేది. యూనికార్న్. ఆబ్వియస్లీ ఇది మనకి యూజ్ అవ్వదు, బట్ కొన్ని ఏంటంటే మనం వాటి ప్యాకేజింగ్కి అండ్ దాన్ని ఇచ్చే లుక్ బట్టి మనం దానికి పెట్టేస్తుంటాం. అందులో ఇది ఒకటి. బ్రిజిల్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న మేకప్ బ్రషెస్లో ఇది బెస్ట్ ప్యాకేజింగ్ అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఒక షవర్ క్యాప్ తీసుకున్నాను. సాటిన్ షవర్ క్యాప్. ఇది సాటిన్ షవర్ క్యాప్. దీని ప్రైస్ కూడా 150 రూపీస్. షవర్ క్యాప్ వచ్చేసి ఇలా వచ్చింది. లోపల ఇలా షీట్ ఇచ్చారు, అంటే వాటర్ ప్రూఫ్ షీట్ టైప్లో. నెక్స్ట్ కాటన్ స్వాప్స్ తీసుకున్నాను. అంటే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్ తీసుకున్నాను. దీని ప్రైస్ కూడా 150 రూపీస్. చాలా ఎక్కువగా ఉన్నాయి ఇందులో. ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇది ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఇది పైకి వస్తుంది. సో ఇవన్నమాట, ఎన్ని ఎక్కువ ఉన్నాయి. 150 రూపీస్. అండ్ లాస్ట్ అన్నీ చూపించాను అనుకుంటున్నాను. ఎస్ అన్నీ అయిపోయాయి. లాస్ట్ వచ్చేసి ఈ 2 లిప్స్టిక్స్ తీసుకున్నాను. నేను ఇంకా వెతుకుతున్నాను ఏమైనా మర్చిపోయినా ఏంటని చెప్పి. ఇక్కడ ఆ హాల్లోవి అంటే మినీసో హాల్లో ప్రొడక్ట్స్ కాకుండా ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ అక్కడ ఉన్నాయి. సో అందుకని వెతుక్కుంటున్నాను అనమాట. లాస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి కాస్మెటిక్స్ వైబ్స్కి వస్తే నేను ఈ 2 లిప్స్టిక్స్ తీసుకున్నాను. లిప్స్టిక్స్ కాదు, లిప్ గ్లాసెస్ ఇవి. అక్కడ కొంచెం నేను డిసప్పాయింట్ దేనికంటే మ్యాటి లిప్స్టిక్స్ అసలు ఎక్కడ లేవు. అక్కడ ఏంటంటే లూజ్ పౌడర్స్ ఉన్నాయి, కాంపాక్ట్స్ ఉన్నాయి, అండ్ ఫౌండేషన్స్ కూడా ఉన్నాయి, పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బట్ లిప్ క్రేయాన్స్ కూడా ఉన్నాయి. బట్ లిప్ మ్యాటి లిప్స్టిక్స్ అనేవి ఏం లేదు. నేను మ్యాటి లిప్స్టిక్స్ బాగా ప్రిఫర్ చేస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఇది వచ్చేసి మినిసో 1+1 హైడ్రో గ్లాసీ లిప్స్టిక్. ఇది ఫస్ట్. ఇది రెండు సిమిలర్ గా ఉన్నాయి కలర్స్. రెండు రెడ్ సంథింగ్ చెర్రీ రెడ్ టైప్ లోనే తీసుకున్నాను రెండు. దీని షేడ్ వచ్చేసి 05 సన్సెట్ రెడ్. చూడండి ప్యాకేజింగ్ వచ్చి ఇదిలో వచ్చింది. ఈ ప్యాకేజింగ్ చూసి నాకు లాక్మీ అండ్ సాటిన్ లిప్స్టిక్ ఉంటాయి కదా, అది గుర్తొచ్చింది వెంటనే. సేమ్ ప్యాకేజింగ్ ఉంటుంది దానికి కూడా. లిప్ గ్లాస్ టైప్ లో వచ్చింది చూడండి. చూసారు కదా, సూపర్ గా ఉంది కదా కలర్. బట్ ఏంటంటే లిప్స్టిక్స్ వైజ్ బాగుంది, బట్ స్మెల్ నాకు అసలు నచ్చలేదు. స్మెల్ కంప్లీట్ గా పెట్రోలియం జెల్లీ ఎలా ఉంటాయి లిప్స్టిక్స్, సో ఆ టైప్ స్మెల్ వచ్చింది ఇది. నెక్స్ట్ ఇది కూడా ఒక లిప్స్టిక్ కాబట్టి ఇది క్వీన్ కలెక్షన్ లిప్స్టిక్. దీని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 160 రూపీస్. ఇది 350 రూపీస్. చూడండి ఇది మ్యాటీ ఫినిషింగ్, మ్యాటీ ప్యాకేజింగ్ వచ్చింది కానీ లోపల మాత్రం మ్యాటీ లిప్స్టిక్ అయితే కాదు.
దీని షేడ్ మీకు చెప్పాను కదా 02 చెర్రీ రెడ్. ఈ బ్యాక్ సైడ్ ఉంది చూడండి లిప్స్టిక్. రెండు ఈక్వల్గా ఒకటే, కాకపోతే పైది ఏంటంటే కొంచెం పీచీ పింకిష్ కలర్లో వచ్చింది, కింద కంప్లీట్ రెడ్ కలర్లో వచ్చింది. ఇది లిప్ గ్లాస్ కాబట్టి ఇంత టైం ఉంది అంత టైం ఉంది అని నేను ఇప్పుడు చెప్పలేను. ఓన్లీ వన్సే యూజ్ చేశాను, నాకు అందులో పెద్దగా డిఫరెన్స్ అనేది కనబడలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మినీసో హాల్ అనేది. మీకు ప్రొడక్ట్స్ ఎలా అనిపించాయో నాకు చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి డన్యూబ్ హోమ్ ఫర్నిషింగ్స్ అని చెప్పి హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను దాని గురించి, అది చూడడానికి. ఇప్పుడు ఐకియా వచ్చింది కదా హైదరాబాద్లో, ఐకియా ఇంటర్నేషనల్ బ్రాండ్ అనేది వచ్చింది కదా, ఇప్పుడు డన్యూబ్ కూడా వస్తుంది. నేను అది వచ్చిన తర్వాత నేను ఫస్ట్ డే వెళ్ళడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. డన్యూబ్ హోమ్ ఫర్నిషింగ్ ఏంటంటే అది ఒక దుబాయ్ది అనమాట, దుబాయ్ వాళ్ళదనమాట బ్రాండ్ అనేది. దాని బ్రాండ్ అంబాసిడర్ శిల్పా శెట్టి బ్రాండ్ అంబాసిడర్ దాని పర్టికులర్ దానికి. సో అది నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ చేస్తాను ఏంటనేది. మీరు ఒకసారి చూడండి. హోమ్ ఫర్నిషింగ్స్ హోమ్ సెంటర్ అంటే నాకు చాలా పిచ్చి, ఇల్లు నీట్గా బాగా చేసుకోవాలని. పవర్ పోయింది ఇక్కడ, పవర్ ఫ్రీక్వెంట్గా పోతుంది, డైలీ ఒక 3-4 టైమ్స్ 5 టైమ్స్ కూడా పోతుంది పవర్ అనేది, అందుకే లైట్ ఆఫ్ అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.